अस्सलाम वालेकुम नाज़रीन, रूबी न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नज़र डालते हैं सुर्खियों पर। साबिक़ बीआरएस हुकूमत ने आंध्राई हुक्मरानों के साथ मिलकर तेलंगाना के साथ नाइंसाफ़ी की है, वज़ीर आला रेवंत रेड्डी का इल्ज़ाम। आबपाशी प्रोजेक्ट्स पर तवज्जो देने की बजाय सिर्फ कमीशन हासिल करने पर तवज्जो मरकूज़ की गई। उत्तम कुमार रेड्डी बीआरएस कायदीन पर हुए बरहम। नकली नोटों के चलन में मुलविस 2 मुलजिमीन एसओटी बालानगर पुलिस के हाथों गिरफ्तार। अब खबरें तफसील से। वज़ीर आला रेवंत रेड्डी ने मीडिया से बात करते हुए साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव को बदउनवान क़ायद करार दिया। उन्होंने बताया कि केसीआर ने 2014 से 2023 तक आंध्र प्रदेश के वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी और साबिक़ वज़ीर आला चंद्रबाबू नायडू जैसे आंध्राई कायदीन के साथ मफाहमत करते हुए कृष्णा नदी से तेलंगाना को हासिल होने वाला पानी लेने में वो नाकाम रहे और तेलंगाना की आवाम के साथ उन्होंने नाइंसाफ़ी की। वज़ीर आला रेवंत रेड्डी ने साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव और साबिक़ वज़ीर आबपाशी हरीश राव पर बदउनवानी का इल्ज़ाम आयद करते हुए बताया कि इन दोनों बीआरएस कायदीन ने लाखों करोड़ की आबपाशी प्रोजेक्ट्स में बिलखुसूस कालेश्वरम और कलवा कुर्ती प्रोजेक्ट्स में धांधलियाँ की हैं। कृष्णा गोदावरी नदुల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసిండ్రు। దీంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా, అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా ఉండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి 2, 2014 నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది। ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకు వచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించారు। దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపించిన అని చంద్రశేఖరరావు చెప్పిండు। ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం। 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది। ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు। ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది। ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించారు। అంటే ఈరోజు ప్రాజెక్టుల అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు, బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా। రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు, లోక్సభ పక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు ఉన్నాడు। అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను
ఆమోదం చెందింది. ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది. అదే तेलंगाना कांग्रेस पार्टी कायदीन लोकसभा इंतखाबात में टिकटों के लिए दी गई दरख्वास्तों पर गौर व करने के लिए 6 फरवरी को एक इजलास मुनक्किद कर रहे हैं। कांग्रेस पार्टी को इस मरतबा लोकसभा की 17 नशिस्तों के लिए 306 दरख्वास्तें मौसूल हुई हैं। इस इजलास में वज़ीर आला रेवंत रेड्डी के अलावा रियासती उमूर के इंचार्ज और AICC स्क्रीनिंग कमेटी के अहदेदार भी शिरकत करेंगे। तवक्को है कि पार्टी सीनियर कायदीन और हल्के में दबदबा रखने वाले कायदीन को टिकट्स फराहम करेगी। वज़ीर आबपाशी उत्तम कुमार रेड्डी ने मीडिया से बात करते हुए साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव पर आबपाशी प्रोजेक्ट में 95,000 करोड़ की हेरा फेरी का इल्ज़ाम आयद करते हुए बताया कि BRS कायदीन KCR और हरीश राव ने मिलकर महकमे आबपाशी का दिवालिया निकाल दिया और ये दोनों कायदीन अपने 10 साला दौर इख्तियार में आबपाशी प्रोजेक्ट्स के तामीली काम पाए तकमील करने पर तवज्जो देने की बजाय सिर्फ कमीशन हासिल करने पर तवज्जो मरकूज़ किए हुए थे। रियासती वज़ीर उत्तम कुमार रेड्डी ने बताया कि कांग्रेस हुकूमत अंदरून 100 यौम रियासत के अवाम से किए गए तमाम वादों को पूरा करेगी। 95,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి? 95,000 crores ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టినరు. పాలమూరు రంగారెడ్డి గురించి, మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. 27,560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి 22,000 కోట్లకు పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్లు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్లని ఇక్కడి నుంచి 8 TMCలు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసిండ్రో ఏమో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలోనే 8 TMC పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 TMCల కోసం 1,27,000 కోట్ల క్యాపిటల్ కాస్ట్, పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 TMC నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై 2 TMCల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అదే గొప్పతనం అనుకుంటాను. అదేవిధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై, కృష్ణా నదీ జలాలపై కుట్ర జరిగింది. ఈ జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs 8 TMC per day of water from the foreshore Srisalem reservoir. ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు.
नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने साबिक़ नायब सदर जमहूरिया हिंद को अपना आइडियल सियासतदान करार देते हुए बताया कि उन्होंने अपनी सियासी ज़िंदगी में ज़्यादातर तजुर्बा वेंकैया नायडू की सियासी ज़िंदगी से हासिल किया है। नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने तेलंगाना हुकूमत की जानिब से पद्म भूषण और पद्मश्री अवार्ड हासिल करने वाली शख्सियतों वेंकैया नायडू और चिरंजीवी की तहनीती तकरीब में हिस्सा लेते हुए बताया कि तेलंगाना हुकूमत इस बात पर मसरत का इजहार कर रही है कि साबिक़ नायब सदर जमहूरिया हिंद वेंकैया नायडू को पद्म भूषण और मशहूर फिल्मी अदाकार चिरंजीवी को पद्मश्री अवार्ड हासिल हुआ है। పద్మ విభూషణ్ సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు కూడా రెండు రంగాల్లో వారు పిన్నకల్ అంటే ఉన్నత స్థాయికి బహుశా చేరినటువంటి గొప్పవాళ్ళు భారతదేశానికి సంబంధించినంతవరకు. వెంకయ్య నాయుడు గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని ఉద్యమకారుడిగా నుంచి ఒక పరిణితి చెందినటువంటి రాజనీతిజ్ఞుడిగా ఈ దేశంలో ఎదిగినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఆయన. వారి మాటలు వింటూ వారి యాస ప్రాస వింటూ ఓ ప్రతిపక్ష నాయకుడిగా సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా శాసనసభలో ప్రజా సమస్యలపైన ఏ రకంగా మాట్లాడొచ్చో వెంకయ్య నాయుడు గారు ఉపన్యాసాలు వింటే చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా కానీ చెప్పాలనుకున్నటువంటి అంశాలని ముక్కుసూటిగా స్పష్టంగా, అంటే భాషలో ఎక్కడ కూడా తిట్ల పురాణానికి తావు లేకుండా వేలెత్తి చూపించినటువంటి నాయకుల్లో బాగా స్పష్టంగా కనపడే నాయకుడు మనకి వెంకయ్య నాయుడు గారు. వారు ఇక్కడ శాసనసభలో కానీ లేకపోతే పార్లమెంట్లో రాజ్యసభలో కానీ లేకపోతే సభా నిర్వహణలో కానీ ఉపరాష్ట్రపతిగా రాజ్యసభని నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ రాజకీయాలకు అతీతంగానే వారు నడిపినటువంటి హుందాతనం నిజంగా మనందరికీ మా అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది, ఉండాలని కూడా నేను బలంగా కోరుకునేటువంటి వ్యక్తిగా శ్రీ వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ రావటం అనేది మేమందరం చాలా సంతోషించినటువంటి విషయంగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయదలుచుకున్నాం. అలాగే వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ నేను రిటైర్డే కానీ టైర్డ్ కాలేదని చెప్పారు. ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నారు. అంటే నిజంగా వారి విజ్ఞానం, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలి అని చెప్పే దాంట్లో వారి నుంచి చాలా అంశాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను నేను. అట్లాగే చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने कहा है कि पद्मा अवार्ड हासिल करने वालों को 25 लाख रुपए इनाम और माहाना 25,000 रुपये वजीफ़ा दिया जाएगा। वज़ीर आला ने शिल्पा कला वेदिका में मुनक़िदा पद्मा अवार्ड विनर्स की तहनीती तकरीब से खिताब करते हुए ये ऐलान किया। वाज़ेह है कि जारिया साल 5 शख्सियतों को मज़कूरा अवार्ड से नवाजा गया है। इस तकरीब में साबिक़ नायब सदर जमहूरिया हिंद वेंकैया नायडू के अलावा तेलुगु एक्टर चिरंजीवी ने खुसूसी तौर पर शिरकत की। కవులను కళాకారులను వివిధ రంగాలలో రాణించిన వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి వాళ్ళకి రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అందుకే ఎక్కువ సమయం తీసుకొని వారిని సన్మానం చేసినా దానికి అర్థం ఉండదని ప్రకటించిన ఎంబడే పెద్దలు వెంకయ్య నాయుడు గారిని చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. వెంకయ్య నాయుడు గారికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం 11 గంటలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆలోచన చేసి
మా అధికారులు చీఫ్ సెక్రటరీ గారితో శాంతకుమారి గారితో ఇతర అధికారులతో మాట్లాడితే సార్ ఉదయం అంటే అభిమానులు రారేమో, అదే మీరు శిల్పకళా వేదిక అంటున్నారు, అది నిండదేమో, కొద్దిమంది వస్తారేమో, ఎలా సార్ ఈ కార్యక్రమం అని నన్ను అడిగాను. నేను వారికి ఒక మాట చెప్పిన, వెంకయ్య గారి పేరు, చిరంజీవి గారి పేరు మనం సన్మాన కార్యక్రమంలో పెడితే శిల్పకళా వేదిక నిండడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. శిల్పకళా వేదిక నిండగా వారి అభిమానులు తప్పకుండా వస్తారు అని నేను వారికి చెప్పిన. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాలు సాయంత్రం పూట పెట్టే కార్యక్రమాలు, కానీ ఉదయం 10 గంటల रियासती वज़ीर पूनम प्रभाकर ने किंग कोठी के सेंट जोसेफ कॉलेज में मुनक़िदा तक़रीब से खिताब करते हुए बताया कि उनके हल्क़े असम्बली हुसैनाबाद में नारायण सेवा स्थान के तर्ज पर काम करते हुए माज़ूरीन में व्हील चेयर्स और मसनवी पैर तक़सीम करने के इक़दाम किए जा रहे हैं। इसी तरह ज़िले खम्मम में नायब वज़ीर आला भट्टी विक्रमार्का की अहलिया नंदनी की जानिब से किए जाने वाले फलाही कामों की भी उन्होंने सताइश की, जबकि नारायण सेवा स्थान की जानिब से माज़ूरीन में तक़सीम किए जाने वाले व्हील चेयर्स और दीगर अशिया की तक़सीम की सताइश करते हुए उन्होंने बताया कि हुकूमत भी माज़ूरीन के वजीफ़े में इजाफ़ा करने के इक़दाम कर रही है। जमीयतुल उलमा तेलंगाना के एक वफ़द ने वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी से मुलाकात की। वफ़द ने वज़ीर आला रेवंत रेड्डी से मुस्लिम मसाइल पर तफसीली तौर पर नुमाइंदगी की है। वफ़द ने मुसलमानों को दरपेश मसाइल के हल और कांग्रेस की जानिब से किए गए इंतखाबी वादों की तकमील पर जोर दिया। उन्होंने कहा कि हुकूमत ने उनमें बाज़ वादे पूरे किए हैं, ताहम मज़ीद वादों को पूरा करने की ज़रूरत है, जिसके लिए इस मुलाकात में तवज्जो दिलाई गई। वफ़द ने वज़ीर आला पर जोर देते हुए कहा कि मुस्लिम पसमानदा तबक़ात के लिए तालीम और रोज़गार में मौजूदा 4% रिजर्वेशन के तहफ़्फ़ुज़ को यकीनी बनाया जाए। वफ़द ने किसी भी मजहबी रहनुमा की शान में गुस्ताखी करने वाली या मजहबी मुनाफरत फैलाने वाले अफराद या इदारों के ख़िलाफ़ सख्त कानून बनाने की भी ख्वाहिश की और कहा कि ऐसी हरकतें करने वाले अफराद के ख़िलाफ़ केस दर्ज करके फ़ास्ट ट्रैक अदालत में मुकदमा चलाकर उन्हें सख्त से सख्त सज़ा को यकीनी बनाया जाए। साथ ही नफरत अंगेज़ जराइम करने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाए। साथ ही वफ़द ने कहा कि मरकज़ ने शहरियत तरमीमी क़ानून लागू करने का ऐलान किया है। जमीयत और बेशतर सेकुलर ज़हनीत रखने वालों तंजीमों और दानिशवरों का एहसास है कि इस कानून के ज़रिए अक़लियतों के एक बहुत बड़े तबक़े को शहरियत से महरूम किया जा सकता है, क्योंकि इसकी बुनियाद पर शहरियत का तयन होगा। मग़रिबी बंगाल और तमिलनाडु ने पहले ही CAA को अपनी रियासतों में लागू न करने का ऐलान किया है। वफ़द ने वज़ीर आला से गुजारिश की है कि वो भी रियासत तेलंगाना में इस क़ानून को लागू न करने का ऐलान करें और समाज के मुख्तलिफ तबक़ात में फैली हुई बेचैनी को दूर करें। सदर हैदराबाद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी समीर वलीउल्लाह ने मीडिया से बात करते हुए बताया कि उन्होंने हैदराबाद पार्लिमानी हलके से कांग्रेस का टिकट हासिल करने के सिलसिले में दरख्वास्त दाखिल की है। उन्होंने बताया कि हैदराबाद पार्लिमानी हलके पर 1984 से मजलिस इत्तेहादुल मुस्लिमीन का कब्ज़ा रहा है, ताहम इसके बावजूद हैदराबाद पार्लिमानी हलके की आवाम को पसमानदगी में ढकेल दिया गया। समीर वलीउल्लाह ने बताया कि असम्बली इंतखाबात में कांग्रेस को पुराने शहर के असम्बली हलके जात में गुज़िश्ता की बनिस्बत इस मरतबा वोटों की फ़ीसद में काफ़ी इजाफा हुआ है। ज़िले रंगारेड्डी में एक तेंदुआ मुश्तबा हालत में मुर्दा पाया गया। चौधरगोड़ा मंडल के इलाका चल्ला मौजू के जंगलाती इलाके में गांव वालों ने तेंदुए की नाश को देखकर फौरी महकमे जंगलात के हकाम को इत्तला दी। महकमे जंगलात के हकाम ने इत्तला मिलते ही वहां पहुंचकर मुर्दा तेंदुए का पोस्टमार्टम करवाया। शुबा किया जाता है कि 4 या 5 दिन कबल उसकी मौत हो गई थी। मौत की वजूहात का इल्म पोस्टमार्टम रिपोर्ट मिलने के बाद होगा। गुज़िश्ता कुछ दिनों से इस इलाके में तेंदुए की मौजूदगी से मुकामी अफराद में खौफ की लहर देखी जा रही थी। मुर्दा तेंदुए के पाए जाने के बाद इस इलाके में चौकसी बढ़ा दी गई है।
बालानगर एसओटी पुलिस ने अल्लाहपुर पुलिस के इश्तराक से 2 मुलजमीन को गिरफ्तार किया जो नकली नोटों के चलन में मुलविस थे। ज़राए के मुताबिक मुलजमीन के कब्ज़े से 500 रुपये के 810 जाली करेंसी नोट, कलर प्रिंटर्स, नोट पेपर्स और कंप्यूटर कब्ज़े में ले लिए गए। वरंगल ज़िले के वनम लक्ष्मी नारायणा और एरोकला पुराने नोट छापने और उन्हें सब्ज़ी मंडियों में चलाने की कोशिश कर रहे थे। हकाम ने इंकशाफ किया कि उनके पास से कुल 6 लाख मालियत की रकम जब्त की गई है। बालानगर डीसीपी श्रीनिवास राव ने पुलिस टीमों की सताइश की जिन्होंने मुलजमीन को गिरफ्तार किया। नाज़रीन, रूबी न्यूज़ की दीगर अहम खबरों पर एक नज़र। जामियतुल मोमिनात की 2 योमी कुल-हिंद ख़वातीन कॉन्फ्रेंस जो ईदगाह मीरालम हैदराबाद में मुनक़िद हुई थी, इख्तिताम पज़ीर हो चुकी है। इख्तितामी इजलास में बहैसियत मेहमान ख़ुसूसी साबिक़ वज़ीर दाखिला मोहम्मद महमूद अली, माइनॉरिटी कमीशन चेयरमैन तारिक अंसारी, डॉक्टर हाफिज़ मोहम्मद मुज़फ़्फ़र हुसैन बंदा नवाज़ी, मौलाना सादिक पीर बगदादी, नाज़िम कॉन्फ्रेंस डॉक्टर मुफ्ती मोहम्मद मस्तान अली क़ादरी, डॉक्टर हाफिज़ साबिर पाशा क़ादरी, डॉक्टर मुफ्ती SM सिराजुद्दीन क़ादरी, डॉक्टर मोहम्मद अब्दुल वासित सूफ़ी के अलावा मुफ्तिया रिज़वाना सुल्ताना, महाराष्ट्र मुफ्तिया आलिमा निखत सुमन ओडिशा, प्रिंसिपल डॉक्टर मुफ्तिया रिज़वाना ज़रीन, मुफ्तिया शमा फ़ातिमा नेपाल, डॉक्टर मुफ्तिया समीरा खातून बिदर, डॉक्टर नाजिया अज़ीज़ आंध्र प्रदेश के अलावा दीगर ने मसाइल शरिया पर मुबाहिस में हिस्सा लिया। हिंदुस्तान के मुख्तलिफ़ रियासतों से तशरीफ़ लाई हुई ख़वातीन का खैर मक़दम और तहे दिल से शुक्रिया अदा किया और आइंदा भी जामियतुल मोमिनात की जानिब से मुनक़िद होने वाली कॉन्फ्रेंस और इज्तिमात में शिरकत की उम्मीद का इजहार किया गया। इंशाअल्लाह प्रोफेसर सैयद फ़ज़लुल्लाह मुकर्रम सदर शोबे उर्दू यूनिवर्सिटी ऑफ हैदराबाद की इत्तला के मुताबिक शोबे उर्दू में 6 ta 8 फरवरी 2024 दोपहर 3 बजे बमुकाम ऑडिटोरियम स्कूल ऑफ ह्यूमैनिटीज़ में एक आलीशान से रोज़ा कौमी सेमिनार बउनवान उर्दू अदब की नशोनुमा में गैर मुस्लिम शोरा का हिस्सा का अहतमाम किया जा रहा है। इस सेमिनार का इफ्तिताह प्रोफेसर BJ राव वाइस चांसलर यूनिवर्सिटी ऑफ हैदराबाद फरमाएंगे, जबकि इजलास की सदारत प्रोफेसर V कृष्णा डीन स्कूल ऑफ ह्यूमैनिटीज़ की होगी। प्रोफेसर सैयद फ़ज़लुल्लाह मुकर्रम सदर शोबे उर्दू के इस्तक़बालिया कलमात और सेमिनार कन्वीनर डॉक्टर निशात अहमद सेमिनार के ग़राज़ व मक़ासिद बयान करेंगे, जबकि कलीदी खुतबा प्रोफेसर शहजाद अंजुम जामे मिलिया इस्लामिया नई दिल्ली का होगा। इस रोज़ा क़ौमी सेमिनार में मुल्क भर से 50 से ज़ायद मक़ाला निगार शिरकत कर रहे हैं और मुख्तलिफ़ जामियात से कई असातिज़ा और दानिश्वर हज़रात शरीक सेमिनार होंगे, जिनमें जनाब अल्लामा एजाज़ फ़ारूक़, प्रोफेसर मकबूल फ़ारूक़ी, प्रोफेसर बशीर अहमद, प्रोफेसर मसूद सिराज, प्रोफेसर सैयद सज्जाद हुसैन, रफ़ीक़ जाफ़र, प्रोफेसर मजीद बेदार, प्रोफेसर शौकत हयात, प्रोफेसर क़ासिम अली ख़ान, प्रोफेसर हमीद अकबर, प्रोफेसर सत्तार साहिर, प्रोफेसर नसीमुद्दीन फ़रीज़, प्रोफेसर KV निकोलिन, प्रोफेसर S.A. शुकुर, प्रोफेसर ख्वाजा इकराम, प्रोफेसर शहाब इनायत मलिक, प्रोफेसर आफ्ताब अहमद आफाकी, प्रोफेसर नजमा रहमानी, प्रोफेसर अब्दुल रब उस्ताद, डॉक्टर सादिक खान नवाब सहर, डॉक्टर मोईद जावेद, प्रोफेसर निखत जहां, प्रोफेसर मकबूल अहमद मकबूल, प्रोफेसर शमसुल हुदा, प्रोफेसर आमिना तहसीन, प्रोफेसर कीर्ति जावले, डॉक्टर अनुपमा कौल, डॉक्टर अल्ताफ़ अंजुम, डॉक्टर चमन लाल, मोहतरमा मोना एलिज़ाबेथ के अलावा मुख्तलिफ़ रियासतों की जामियात और कॉलेजेस के असातिज़ा सेमिनार में शिरकत करेंगे। 6 फरवरी को शाम में मुशारका इनेकाद अमल में आएगा। सेमिनार में तकरीबन 12 तकनीकी इजलास होंगे। सेमिनार में पढ़े गए मुंतखब मक़ालों को बाद में शाया किया जाएगा।
آخر میں سرخیاں ایک بار پھر۔ سابق BRS حکومت نے آندھرائی حکمرانوں کے ساتھ مل کر تلنگانہ کے ساتھ ناانصافی کی ہے، وزیر اعلیٰ ریونت ریڈی کا الزام۔ آبپاشی پروجیکٹس پر توجہ دینے کی بجائے صرف کمیشن حاصل کرنے پر توجہ مرکوز کی گئی، اتم کمار ریڈی BRS قائدین پر ہوئے برہم۔ نقلی نوٹوں کے چلن میں ملوث 2 ملزمین SOT بالانگر پولیس کے ہاتھوں گرفتار۔ ناظرین، روبی نیوز کی فیڈ بیک کے لیے اسکرین پر دیے گئے نمبر پر آپ کال کر سکتے ہیں یا ای میل کے ذریعے ہمیں پیام بھی بھیج سکتے ہیں۔ اسی کے ساتھ روبی نیوز یہیں اختتام پذیر ہوتی ہے۔ روبی نیوز کی ساری ٹیم کو دیجیے اجازت۔ اللہ حافظ۔